రాజలింగమూర్తి హత్యతో రాజకీయ ప్రకంపనలు. హత్యకు కారణాలేంటి? మేడిగడ్డ ఇష్యూతో లింక్ ఉందా? విచారణకు ముందు రోజే జరగడంలో కుట్ర ఏంటి? భూ వివాదాల రాజకీయ ప్రేరేపితమైందా? పగడ్బందీ ప్లాన్తో కిరాయి హంతకుల పనేనా? ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి ఆరా తీసిన సీఎంఓ. సమగ్ర దర్యాప్తు కోసం సిబిసిఐడికి అప్పగింత. మాజీ ఎమ్మెల్యే హస్తం ఉందన్న మృతుడి భార్య. వాస్తవాలు తెలుసుకోండి. మంత్రి కోమటిరెడ్డికి మతి భ్రమించింది. బట్ట కాల్చి మీద వేసే ప్రయత్నం చేస్తున్నారు. విచారణ జరిపి దోషులకు శిక్ష పడేలా చేయాలి. మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి. చంపించింది గండ్రనే. 10 ఏళ్లు దోచుకు తిని ఎదురు తిరిగితే చంపేస్తారా? రాజలింగమూర్తిని చంపడం దారుణం. వామనరావు దంపతుల హంతకులెవరో అందరికీ తెలుసు. హత్యా రాజకీయాలను ప్రోత్సహించడమే కేసీఆర్ నైజం. మంత్రి కోమటిరెడ్డి. లోతైన విచారణ జరపండి. రాజలింగమూర్తి భార్య ఆరోపణలు పరిగణలోకి తీసుకోండి. కల్వకుంట్ల ఫ్యామిలీ అరెస్టులు ఎప్పుడు? నీళ్ల విషయంలో కేసీఆర్ తెలంగాణ ద్రోహి. కేంద్ర మంత్రి బండి సంజయ్. రాజలింగమూర్తి హత్య రాష్ట్రంలో తీవ్రమైన రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్నది. ఈ హత్యలో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి హస్తం ఉందని మృతుడి భార్య ఆరోపించడంతో బీఆర్ఎస్ డిఫెన్స్లో పడ్డది. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ హత్యను సీరియస్గా తీసుకున్నది. ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి సీఎంఓ వివరాలు సేకరించినట్టుగా తెలుస్తున్నది. మరోవైపు ఈ కేసుకు సంబంధించి సిబిసిఐడితో విచారణ జరిపించాలని కాంగ్రెస్ బీజేపీ నేతలు సైతం డిమాండ్ చేశాయి. దీంతో ఈ కేసు ఏ మలుపు తిరగబోతున్నది, దోషులుగా ఎవరు తేలబోతున్నారు అన్నది ఆసక్తికరంగా మారింది. భూపాలపల్లి ఎస్పీ ఆఫీస్కు కూతవేటు దూరంలో సోషల్ యాక్టివిస్ట్ రాజలింగమూర్తిని కత్తులు గొడ్డలతో గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసిన ఘటనపైన ముఖ్యమంత్రి కార్యాలయం ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి సమాచారం సేకరించింది. ఈ హత్య వెనుక ఎంతటి వారున్నా కఠినంగా శిక్షించాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నది. మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటు ఘటనపై రాజలింగమూర్తి న్యాయస్థానాలను ఆశ్రయించిన నేపథ్యంలో ఈ హత్య జరగడం అనేక అనుమానాలకు దారితీసింది. మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి మనుషులే తన భర్తను చంపారంటూ మృతుడి భార్య తీవ్రమైన ఆరోపణ చేస్తున్నది. ఇక్కడ 2-3 పాయింట్స్ ఇక్కడ అడ్రస్ చేయాల్సిన అవసరం ఉన్నది. ఫస్ట్ గండ్ర వెంకట రమణారెడ్డి గురించి మాట్లాడదాం. ఆయన ఏమంటున్నాడు? అన్యాయంగా నా మీద దోస్తున్నారు, వెంకటరెడ్డికి మతి భ్రమించింది అని ఆయన అన్న మాటలనే ఆయన తీసుకొని నిన్న ప్రెస్ మీట్ పెట్టిండు. గండ్ర వెంకటరమణారెడ్డి, హరీష్ రావు ఇంకెవరో కలిసి తెలంగాణ భవన్లో. ఇప్పుడు ఇదే గండ్ర వెంకటరమణారెడ్డి ఆన్సర్ చేయాల్సింది ఏంటంటే, రాజలింగమూర్తి పైన మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆయన బీఆర్ఎస్ నాయకుడే ఒకప్పుడు. రాజలింగమూర్తి భార్య అక్కడ కౌన్సిలర్ సరళ. ఆ తర్వాత ఆయన మీ కబ్జాల మీద వీటి మీద మాట్లాడుతున్నాడు, కొట్లాడుతున్నాడు అని చెప్పిన తర్వాత ఆయనని పక్కన పెట్టిరు మీరు. నువ్వు నీ అనుచరుడు హరిబాబు అరెవరో. ఈ హత్యలో చాలా కీలకమైన పాత్ర ఈ హరిబాబుది కూడా ఉందంటున్నారు. ఇప్పుడు ఈ సంజీవ్ అనే వ్యక్తి ఎవరైతే A1గా ఉన్న సంజీవ్ అనే వ్యక్తి హరిబాబు చెప్పండి ఏం చేయడని అంటున్నారు. ఇంకా పోలీసులు తేల్చాల్సింది ఏంటంటే, నిన్న నేను అక్కడే ఉన్నప్పుడు పోలీసులు తేల్చాల్సింది, లొంగిపోయే ముందు సంజీవ్ అండ్ హరిబాబు ఇద్దరు కలిసి మాకు కనిపించారు అని ప్రజలు చెప్తున్నారు అక్కడ. అంటే దీని వెనకాల 200% హరిబాబు హస్తం ఉంటుంది. హూ ఈజ్ హరిబాబు? గండ్ర వెంకటరమణారెడ్డికి ప్రధాన అనుచరుడు, బీఆర్ఎస్ నాయకుడు. ఇన్వెస్టిగేషన్లో వాస్తవాలు బయటికి రావాలా, వస్తాయా రావా అంటే అక్కడ కొంతమంది పోలీసు అధికారులు ఇంకా బీఆర్ఎస్ వాసనతోనే ఉన్నారట. మరి అది ఎంతవరకు బయటకు వస్తాయని తెలియదు. ఇప్పుడు గండ్ర వెంకటరమణారెడ్డి ఏమంటే నాకు సంబంధం లేదంటుండే. సంబంధం ఉందా లేదా అన్నది ఇన్వెస్టిగేషన్లో తేలాలి. ఒకటి, ఇప్పుడు కొన్ని పాయింట్స్ మీ ముందు పెడతా. వెంకటరమణారెడ్డి గారు రాజలింగమూర్తి బీఆర్ఎస్ నాయకుడిగా ఉన్నప్పుడు ఆయన మీ మీద ఆరోపణ చేసినప్పుడు ఆయన పక్కన పెట్టారు. దాని తర్వాత ఆయన పోరాటం చేస్తున్న క్రమంలో ఆయన మీద పీడీ యాక్ట్ పెట్టించింది ఎవడు? పీడీ యాక్ట్ పెట్టించింది ఎవరు? పీడీ యాక్ట్ అంటే ఏంది? ఈ సమాజంలో ఉంటే ఈయన వల్ల ఈ సమాజానికి ప్రమాదం, జనాలకి ప్రమాదం అని చెప్పి ఆయన మీద నాన్ బెయిలబుల్గా సంవత్సరం పాటు జైల్లో ఉంచే ఒక యాక్ట్, అది పీడీ యాక్ట్. ఆయన దాదాపు 90 రోజుల పాటు జైల్లో ఉన్నాడు. ఏంది నువ్వు పెట్టిన ఆయన మీద పెట్టిన కేసులు? ఆయన ఏమైనా మర్డర్ చేసిండా, ఎవరైనా కొట్టిండా? ఏమీ లేదు. అసలు ఆయన ఒక్కరి మీద చెయ్యడం కానీ ఒకరిని ఒక మాట అనడం కూడా ఉండదట. ఒక నలుగురు కలిసి ఒక డిస్కస్ చేస్తూ ఉంటే ఈయనకు అపోనెంట్స్ ఎవరైనా డిస్కస్ చేసే ఒక ఆర్గ్యుమెంట్ జరుగుతా ఉన్నా ఆయన అక్కడ ఉండడట, అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆయన పేపరు పెన్ను తప్ప ఇంకో దాన్ని నమ్ముకోడట. ఎవరు? రాజలింగమూర్తి. పేపరు పెన్ను కోర్టు, అంతే సింపుల్. ఒకరిని అనడం కానీ, ఒకరిని కొట్టడం కానీ, ఒకరిని చేయడం కానీ ఏమీ లేదు. అంటే ఆయన లీగల్గా కొట్లాడుతున్నాడు. లీగల్గా కొట్లాడిన ఆయన మీద కూడా కేసులు పెట్టవచ్చు. వాళ్ళు వీళ్ళు మా దాంట్లోకి వచ్చిండాను, ఇంకోటను. పీడీ యాక్ట్ పెట్టేంత సమాజానికి ప్రమాదకరమైన వ్యక్తి రాజలింగమూర్తి? ఎవరి హయాంలో పెట్టిన పీడీ యాక్ట్? గండ్ర వెంకటరమణారెడ్డి
నాకు తెలియదు నేను ఎందుకు చంపుతా అంటున్నావు. సరే మీకు తెలియదు, మీకు హస్తమే లేదని అనుకుందాం. పీడీ యాక్ట్ పెట్టించింది ఎవరు? సంవత్సరం పాటు ఆయన్ని జైల్లో ఉండాలన్న కుట్ర చేసింది ఎవరు? మీరు కాదా? మీరు అధికారంలో ఉన్నప్పుడు బుల్డోజ్ చేసి ఆయన మీద భయంకరమైన నేరారోపణలు మోపడానికి ప్రయత్నం చేసినారు మీరు. అందుకే ఇవాళ అనుమానం, ఆ భార్య ఎందుకు ఆ స్థాయిలో మాట్లాడుతున్నది? ఆమె బీఆర్ఎస్ కౌన్సిలరే కదా, బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన ఆమె అంటున్నది. ఇంక ఏమంటాడు ఇక్కడ ఒక విషయము, ఇది ఎఫ్ఐఆర్ కాపీ. ఇప్పుడు ఏమంటాడినా ఈ ఎఫ్ఐఆర్ కాపీ పట్టుకొని, ఇది ఎఫ్ఐఆర్ కాపీ ఎవరు కంప్లైనెంట్ అంటే ఇగో వాళ్ళ భార్య ఇచ్చింది. ఈ కాపీ పట్టుకున్నాడు ఇక ఒకటి జిరాక్స్ తీసుకొని వెంకటరమణారెడ్డి, ఇగో చూసినావా ఆమె అసలు కంప్లైంట్ ఇచ్చింది దేని మీద? ఫస్ట్ కంప్లైంట్ ఇచ్చింది భూమి మీద, పోలీస్ స్టేషన్కి ఎదురుగా ఉన్న భూమి మీద కంప్లైంట్ ఇచ్చింది. భూమి మీద కంప్లైంట్ ఇచ్చి వాళ్ళు ఉన్నారు ఇందులో అని రాసిన తర్వాత, వాళ్ళు ఇందులో ఉన్నారని రాసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఆమె ప్లేట్ ఫిరాయిస్తుందని చెప్తున్నాడు. ఆమె పోలీస్ స్టేషన్కి వెళ్ళిన సందర్భంలో ఆమె మొత్తం అనుమానితుల పేర్లలో నీ పేరు కూడా రాసింది, నీ పేరు రాసింది, హరిబాబు పేరు రాసింది, అందరి పేరు రాసింది. రాస్తే పోలీసులు ఏం చెప్పారట అంటే, మీరు ఒకవేళ ఈ రకంగా రాస్తే కేసు నిలబడదు, వీళ్ళు ఇందులో ఇన్వాల్వ్ అయ్యారు, వీళ్ళు ఇన్వాల్వ్ అయ్యి పోలీసులు చెప్తే ఆమె ఆ పేర్లు రాసిందట, డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయిన వాళ్ళు. ఈ కంప్లైంట్ ఇచ్చింది ఆమె. ఎవరెవరు? రేణిగుంట సంజీవ్, పింగిలి షేమంత్, బబ్లు అండ్ ఇట్లా కుమార్, కొమరయ్య, ఇట్లా కొత్తూరి కుమార్, ఇట్లా ఒక 5 పేర్లు ఇచ్చింది. విషయం ఏంటంటే ఇక్కడ ఇగో ఎన్ సరళ, నాగవెల్లి సరళ, వైఫ్ ఆఫ్ రాజలింగమూర్తి. ఇది ఎఫ్ఐఆర్, వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ చేసింది. ఇది ఎఫ్ఐఆర్ నెంబర్ 117/2025. 200%, ఇది 1000%, ఇది పొలిటికల్ మర్డర్, దాంట్లో డౌటే లేదు. అందులో మీరు అక్కడ ఎవరిని కదిలించినా చెప్తారు. చనిపోయిన తర్వాత అమ్మయ్య పోయినరా అని అనుకొని ఎంజాయ్ చేసిన బ్యాచ్ కూడా ఉన్నది ఈ పొలిటికల్ లీడర్స్లో. ఇందులో ఒకరిద్దరు ఈ పార్టీ ఆ పార్టీ వాళ్ళు కూడా ఉంటారు, డౌట్ ఏం లేదు అందులో. రేపొద్దున మనకు కూడా ఇబ్బందిగా మారొచ్చని కూడా వీళ్ళు ఇన్వాల్వ్ అయిన వాళ్ళు కూడా ఉంటారు. ఇందులో ప్రధానమైన పాత్ర బీఆర్ఎస్ వాళ్ళది ఉన్నది, లోకల్ బీఆర్ఎస్. ఇప్పుడు హరిబాబు, సంజీవ్ లొంగిపోయే ముందు, ఇప్పుడు A1 లొంగిపోయే ముందు ఎయిటింగల్ అనే రోడ్డు ఉంటుందట, అక్కడ ఆ రోడ్లో కలుసుకొని ఉన్నారట. నేను డిఎస్పీ కలిసినప్పుడు కూడా అదే విషయం చెప్పిన. అవును, నాకు కూడా ఇన్ఫర్మేషన్ తెలిసింది, దాని మీద ఎంక్వైరీ చేస్తున్నామని చెప్పారు. మరొక అక్యూజ్డ్ A1గా ఉన్నాడు ఆ హరిబాబు దగ్గరికి ఎందుకు పోయిండు? ఇంకా భయంకరంగా వస్తున్న ఆరోపణలు ఏంటంటే, అనుమానాలు ఏంటంటే, అసలు వీళ్ళు కాదు చంపింది అని అంటున్నారు. వీళ్ళు దళితులు, వీళ్ళని ముందు పెట్టి ఖమ్మం జైలు నుంచి రిలీజ్ అయిన కొంతమంది తీవ్రమైన నేరారోపణలు ఉన్న వాళ్ళని ఈ హరిబాబు వాళ్ళ చేత చంపించిండు, అంత భయంకరమైన మర్డర్ వాళ్ళు మాత్రమే చేయగలరని అంటున్నారు. ఆయన బండి మీద బుల్లెట్ మీద ఇంటికి వెళ్ళి ఇంకొక 2 సెకండ్లు అయితే ఇంట్లో బయటోడు, వెనకాల కొట్టి కింద పడగానే కత్తులతో పొడిచి పేగులు తీసి నానా బీభత్సం చేసిరు. ఇది వీళ్ళ వల్ల కాదు, అసలు వీళ్ళు మాకందరికీ తెలిసిన వాళ్ళే, వీళ్ళు చేసిన పని కాదు. ఏమవుద్దండి రాబోయే రోజుల్లో కేసు విచారణ సమయంలో? వీళ్ళు ఫస్ట్ మేము చెప్పినామని అంటారు, ఎంక్వైరీలో పోలీసులు ఛార్జ్షీట్ వేస్తారు, వీళ్ళే చంపిరు ఒప్పుకున్నది ఏదైనా వేస్తారు. కేసు విచారణకు వచ్చే సమయంలో మాకు సంబంధం లేదు, మేము చేయలేదు, పోలీసులు బెదిరించి మా చేత రాసుకున్నారని అంటారు. విచారణలో వాస్తవాలు బయటికి రావాలా? అసలు పోలీసులు దీని మీద ఎంతవరకు పర్ఫెక్ట్గా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారన్నది దేవుడికి తెలిసిగా. ఎందుకంటే అందరి ఇన్వాల్వ్మెంట్ ఉన్నది ఇందులో. ఆయనకి ఏ పార్టీ సపోర్ట్ లేదు, ఒకటి అందరి మీద ఫైట్ చేస్తున్నాడు. సో ఈయన లేకపోతే మనం ఏదైనా చేయొచ్చు అని అనుకునే వాళ్ళు అక్కడ లీడర్లు చాలామంది ఉన్నారు. ఇప్పుడు గండ్ర వెంకటరామరెడ్డి నాకు సంబంధం లేదని మరి పీడీ యాక్ట్ ఎందుకు పెట్టినావు అన్నాడు? ఏ కేసులను ఆధారంగా చేసుకొని పీడీ యాక్ట్ పెట్టినావు? 90 రోజులు జైల్లో, 78 రోజులు ఏమో జైల్లో ఉండొచ్చిండు ఆయన. ఇప్పుడు వాళ్ళ భార్య నిన్న మనతో మాట్లాడింది. ఆమె ఏమంటున్నది?
షేర్ చేసుకున్నారా? నాకు ఇప్పుడు చచ్చిపోతావు చంపినా నాలుగు కార్లకు డాడ్ చెప్పమ్మా. జైలుగోలేండు రామనారెడ్డి గారు. సత్యన్నకు ఓట్లు ఏమంటాడు నాన్ని ఎమ్మెల్యే ఎలక్షన్ జైలుగోలేండు. 5 రోజులు ఉంచిండు. ఎప్పటి నుండి పగ పట్టిండు మా మీద. మా సంబంధించిన భూమి 20 గుంటల భూమి ఉంటే అలా గుంట భూమి మొదలైంది. With Google Workspace, Drive lets you రమణారెడ్డి స్థాయంలో హరిబాబు అన్నాడు. ఈ కేసీఆర్ మేడలో కేసేసిండు. ఈ మన గుంటల కేసేసిండు. ఈ భూములు మాకు కాకుండా ఎత్తాండు. గుడి మాకు కాకుండా ఎత్తాండు. మెడిగడ్డ మన కేసు మేము గెలిచే పోలీస్ స్టేషన్ ఎదురుగా భూమి కేసే అంటున్నారు కదా. ఆ భూమి మేము కొనుక్కున్న భూమి. నీ భూమి కాదు అన్నాడు. వాడు చెప్పుతో కొట్టిండు సంజీవ్ గాడు ఎప్పుడు తప్పిండు. ఆ భూమి విషయాలని రోజు తెరిచిండు మమ్మల్ని. పోలీసు వాళ్ళు చెప్తే అప్పుడేం పట్టించుకోలే. లింగన్న నువ్వు కోట్లు వేసుకో అన్నాడు. నేను కోట్లో కూడా వేసిండు. వేసినా కూడా ఆయన పోరాటం చేస్తూనే ఉన్నాడు. మాకు వచ్చింది మాకు వచ్చిందని ఇట్లా చేసిండు. ఆ భూమి మాకే వచ్చింది. మేము గెలిచినామని ఇట్లా చేసి చంపించిండు. భూమి విషయంలో మీరు కూడా కేసులో ఇంప్లీడ్ అయి ఉన్నారు కదమ్మా. మీరు స్వరూప అండ్ రాజలింగమూర్తి అని ముగ్గురు ఉన్నారు ఇందులో. 100 గజాల జాగా. అందరూ సంతకాలు కూడా ఉన్నాయి. సంతకాలు వాళ్ళే ఉన్నాయి. వాళ్ళు సంతకాలు పెడితేనే మేము కొనుక్కున్నాం. ఇప్పుడు వచ్చిండు నా పుట్టినవా నా అయ్య పుట్టినవా అని వాళ్ళు ఇచ్చుడు. నా భర్తను కొట్టిండ్రు. చెప్పుబాటు కొట్టిండ్రు. జైలుకు రమణారెడ్డి గారు జైలుకు వీళ్ళ పేరు చెప్పి జైలు పంపుడు. యాక్ట్ కూడా పెట్టినట్టున్నారు కదా అప్పుడు. పెట్టిండ్రు. కావాలనే తెలియక ప్రశ్నించేటోడు ఉండద్దు. వాళ్ళు అప్పుడు బీఆర్ఎస్ పార్టీనే ఉన్నాడు. బీఆర్ఎస్ పార్టీ ఉన్నా కూడా వీడు గట్టోడు ఉండద్దు. తెలియకల్లో ఉండద్దు. వీడు ఎప్పటికున్నా మాకు పానాలు ఉన్నదని వాళ్ళని గెలవనీయడు అని చెప్పలేదా నాకు ఇట్లా చంపడానికి. ఎంత దారుణం అంటే చివరికి అక్కడ చావు 100 మంది కూడా లేరండి అక్కడ. అంటే అంత భయం. అరే మాట్లాడండి అంటే కాంగ్రెస్ వాళ్ళు కూడా మాట్లాడతలేరు. అంత భయం వస్తుంది ఆడియో. అంత భయపడుతున్నారు. అంటే ఏ స్థాయిలో ఒక భయాన్ని క్రియేట్ చేసిరన్నది చూడండి. ఆ హరిబాబు గురించి అయితే అసలు వామ్మో అంటున్నారు. మరి ఎట్లా ఇది ఇంత ఘోరమైన పరిస్థితి? హూ ఇస్ హరిబాబు? ఎవరంటే ఈయనకి బాగా దగ్గర. హరిబాబుకు సంజీవ్కి హరిబాబు దగ్గర. ఇదంతా ఒకటే బ్యాచ్. సీరియల్గా ఉన్నారు. వెంకటరమణారెడ్డి, హరిబాబు, సంజీవ్ వీళ్ళంతా. ఆయన గతంలో ఇదే రాజలింగమూర్తి వీళ్ళతో కూడా మంచిగానే ఉన్నాడట. కానీ వాళ్ళ దగ్గర ఆ భూమి వివాదంలో గొడవలు జరిగినాయి. సో ఇక్కడ విషయం ఏంటంటే ఈ ధరణిలో ఇది ల్యాండ్. ఇగో సర్వే నెంబర్ 319/A. ఇదే భూమి మీద ఎంత ఉంది? ఎకరం భూమి ఉంది. ఎక్కడ ఎగ్జాక్ట్ ఆపోజిట్లో ఉంటుంది ఇది ల్యాండ్. భూపాలపల్లి పోలీస్ స్టేషన్ ఎగ్జాక్ట్ ఆపోజిట్లో ఉంటుంది ఈ ల్యాండ్. ఎకరం భూమి. ఇదంతా కూడా ఒకప్పుడు సీలింగ్ ల్యాండ్ అయి ఉంటుంది. అది ఒకరి నుంచి ఒకరు చేతులు మారుతూ వస్తున్నది. ఇప్పుడు ఈ ఇష్యూని మరి ఎందుకు గవర్నమెంట్ సార్ట్అవుట్ చేయాలి ఇంప్లీడ్ అయ్యి? ఇది రాజలింగమూర్తికి ఆన్లైన్ భూమి ఉందో లేదో ఇంకో ఆయన ఉందో లేదో వదిలేద్దాం. మరి గవర్నమెంట్ ఏం చేసింది? గవర్నమెంట్ చూడనట్టుగా ఉండడంతో ఇవాళ ఆయన ప్రాణం పోయింది. అంటే ఆనాడు నుంచి ఈనాటి వరకు ఇది 1 ఎకరా భూమి. ఇది పోలీస్ స్టేషన్కి ఎదురుగా గజం 60,000 నడుస్తుందట అక్కడ. వీళ్ళందరి మీద కేసు నడుస్తున్నది. IA నెంబర్ 181/2023. నాగవెల్లి సరళ ఎవరు రాజలింగమూర్తి భార్య, రాజలింగమూర్తి అండ్ స్వరూప ముగ్గురు కలిసి ఈ 11 మంది మీద కేసు వేసారు. ఎవరి మీద? రేణిగుంట చంద్రయ్య, రేణిగుంట్ల కొమరమ్మ, రాజేందర్, సాంబయ్య, మల్లికాంబ, సంజీవ్, కొమరయ్య, రేణిగుంట్ల లక్ష్మి. అంతా ఒకటే ఫ్యామిలీ. రేణిగుంట్ల రవి, రేణిగుంట్ల సరోజన, రేణిగుంట్ల ప్రశాంత్. ఈ 11 మందిని బాధ్యుల్ని చేస్తూ కేసు వేసిండు అనమాట. అండ్ వీళ్ళు ఒక ఇంజక్షన్ ఆర్డర్ కూడా తెచ్చుకున్నారు. ఎవరు? రాజలింగమూర్తి. ఇట్లా ఈ భూమి మీద గొడవ నడుస్తున్నది. నేను అనుకుంటున్నా ఏంటంటే వీళ్ళు చాలా పగడ్బందీ స్కెచ్ చేసారు. ఏంది స్కెచ్ అంటే ఇప్పుడు ఎవరైతే 11 మెంబర్స్ ఉన్నారో వీళ్ళకి రాజలింగమూర్తికి మధ్య గొడవ నడుస్తున్నది. ఇప్పుడు రాజలింగమూర్తిని లేకుండా చేయాలి. ఎట్లా ఏ దాన్ని చూపించి వేసేస్తే ప్రజల్లో అంత పెద్ద ఇది రాదు, ఇష్యూ డైవర్ట్ చేయొచ్చు అని అంటే ఈ కేసును వాళ్ళు ఎంచుకున్నారు చంపడానికి. ఈ భూమి వివాదం అన్నది అసలు ఇది కానే కాదు. అసలు ఆయనని
మనకి తలలో ఇదిలాగా మారిండు, మనం ఏం పని చేసినా మన కబ్జాలని అడ్డుకుంటున్నాడు, ఉంటే మనకు కష్టం అవుద్దని అందరూ కలిసి కూర్చొని మాట్లాడుకుని లేకుండా చేశారు ఈ కేసును ముందు పెట్టి. ఇప్పుడు ఈ కేసులో ఎందుకు వేసేసారంటే ఈ కేసులో 11 మంది దళితులు ఉన్నారు. దళితులకు చెందాల్సిన భూమిని తీసుకున్నాడనో ఇంకోటనో అండ్ ఈ భూమి వివాదాస్పదంగా ఉన్నది, ఇది ఒకప్పుడు గవర్నమెంట్ ల్యాండ్, మరి మీకు భూమి ఎక్కడిది అని రాజలింగమూర్తిని కూడా క్వశ్చన్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇవన్నీ అంశాలను తీసుకొని ఈ కేసులో అయితే పర్ఫెక్ట్, ఇందులో దళితులు కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు, వాళ్ళే చంపినట్టుగా చేస్తే అయిపోద్దని చెప్పి పక్కా ప్లాన్ ప్రకారంగా ఈ కేసుని ముందు పెట్టి ఆయన వేసేసారు. నాకు సంబంధం లేదు, అందరికి సంబంధం ఉంది ఇలా. ఇది యాక్చువల్గా జరిగిన విషయం. పోలీసులు విచారణ చేసి మరి ఆ వాస్తవాలు బయటికి తెస్తారా తేరా అన్నది మనం రాబోయే రోజుల్లో చూడాలి. మళ్ళీ ఇలా మేడిగడ్డ కేసు కూడా ఉంది. ఇప్పుడు మనం ఏమంటామంటే అంటే ఒక కేసులోనే ఆయన్ని చంపేసిరా అంటే అన్ని రకాల ఇష్యూస్ అందులో ఇన్వాల్వ్ అవుతాయి, అందరూ కలిసి కూర్చొని మాట్లాడుకొని ఒక నిర్ణయానికి వచ్చి ఈ పని చేశారు.